నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ పరిధిలోని మై హోమ్ అవతార్ చౌరస్తాలో ఆర్ఎంసీ పొల్యూషన్ ను నియంత్రించాలని స్థానిక అపార్ట్మెంట్ నివాసులు భారీగా ర్యాలీ చేశారు. ఆర్ఎంసీ ప్లాంట్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పిల్లలు స్కూల్ కు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారని, ఆర్ఎంసీ ప్లాంట్ ను తక్షణమే తొలగించాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. అపార్ట్మెంట్ నివాసులకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పట్లోల కార్తిక్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంటెస్ట్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్ఎంసీ ప్లాంట్ ని వెంటనే ఆర్ఎంసీ ప్లాంట్ ని వెంటనే ఆర్ఎంసీ ప్లాంట్ ని వెంటనే We want justice. 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 Down down PCB. 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 RMC plant. Hello Shiva. ధర్నా ఉన్నది చాలా నిర్లక్ష్యంగా మిత్రులకి, రాజకీయ పక్షాలకి, మా అందరి కమ్యూనిటీ తరపున, మై హోమ్ అవతార్ తరపున, హాల్మార్క్ వీసేన తరపున చాలా ధన్యవాదాలన్నా. వాస్తవానికి ఇది మా ఒక్క విషయమే కాదు, ఈ చుట్టుపక్కల మొత్తం రేడియస్ అంతా కూడా పొల్యూషన్ జోన్ లా తయారవుతుంది. ముఖ్యంగా మాకు 2 అపార్ట్మెంట్ కి ఎదురుగా ఉన్నటువంటి ఆర్ఎంసీ ప్లాంట్, వాసవి అట్లాంటిస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్టీసీ కంపెనీ అనే వారు ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టి రన్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఒకసారి ఇట్లనే కంప్లైంట్లు పెడితే 2022 డిసెంబర్ లో క్లోజ్ చేశారు. మళ్ళీ 2023లో మళ్ళీ స్టార్ట్ చేయబోతుంటే మళ్ళీ మేము పీసీబీ వారిని అడిగాము. వాళ్ళు వచ్చి చూసి మేము ఇవ్వట్లేదండి, మీ అందరికి అభ్యంతరం ఉంటే ఇవ్వమని చెప్పారు. మేము కూడా చెప్పాము, మీరిచ్చే కాపీల్లో, మీరిచ్చే పర్మిషన్ లెటర్స్ లోనే ఉంటాయి. ఒక పాయింట్ ఉంది, పబ్లిక్ గానా వద్దంటే, నియర్ బై కమ్యూనిటీలో వద్దంటే ఇవ్వకూడదని క్లియర్ గా పాయింట్ ఉంది అందులో. అది బేస్ చేసుకుని మీరు ఇవ్వకూడదండి, ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఆ కాపీ మాకు ఇవ్వండి, మీ పై అధికారి దగ్గరికి వెళ్తాము, కోర్టుకి వెళ్తామని కూడా చెప్పాం 2023 ఆగస్టులో. అయినా గానీ అప్పుడు మాకు సర్ది చెప్పి పంపించి 2023 ఎలక్షన్ మూవ్మెంట్ లో డిసెంబర్ లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. మేము మొన్న స్కూల్ ఓపెన్ అయిన కానీ చూస్తుంటే మా స్కూల్ బస్సులు మేము రావని చెప్తున్నారు ఈ రోడ్ లోంచి. ఎందుకని మేము అందరం ఎంక్వైరీ చేస్తే ఈ రోడ్ అంతా ఫుల్లీ డ్యామేజ్ అయ్యింది. పిల్లలు వేరే అపార్ట్మెంట్ తీసుకొచ్చే పిల్లలు పొద్దున్నే టిఫిన్ చేసి పాలు తాగి బయలుదేరి స్కూల్ పిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయి ఆ డస్ట్ కి, ఆ రోడ్డు కండిషన్ వల్ల అని చెప్పానంటే, ఈ రోడ్డుని మేము 1 వే చేసుకుని 2 వే చేసుకుని మేము ఇందులో రావడం ఇందులోనే వెళ్తామండి. మార్నింగ్ 70 నుంచి 80 స్కూల్ బస్సులు వస్తాయి, గాడి ఏమో ఫినెక్స్ అని ఇట్లాంటివి. సో మేము ఇక్కడ ఉండి ఇంత కాస్ట్లీ అపార్ట్మెంట్ కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటూ, ట్యాక్సులు కట్టుకుంటూ, ఏమంటే ట్యాక్స్ కట్టేటప్పుడు మేము ఏమైనా అడుగుతున్నామా? ఎవరైనా వచ్చి అధికారులు వచ్చి మా దగ్గర ధర్నా చేస్తున్నారా? ట్యాక్స్ కట్టట్లేదని ధర్నా చేస్తున్నారా? 10 సార్లు మాకు ఫైన్ వేస్తున్నారు కదా ట్యాక్స్ కట్టకపోతే. మరి అన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకు అంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు వీళ్ళు? మేము అట్లా అన్ని విధాలు, అన్ని అపార్ట్మెంట్, మున్సిపాలిటీ వాళ్ళని, పోలీసు వారిని అందరినీ కూడా ఎన్నో సార్లు మేము రిక్వెస్ట్ చేశాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెట్టాం. పీసీబీ వారు మమ్మల్ని, ఒక సామెత ఉంది, డిలే ఇన్ జస్టిస్ ఆల్సో ఇన్జస్టిస్ అని, అంటే వాళ్ళు న్యాయం చేయరు, చేస్తామంటూ ఉంటారు, అంటూనే కాలం గడిపే